అనే రాశాను, మళ్ళీ తప్పులను ఒక నోట్స్ లో తీసుకున్నాను, అవే రివిజన్ చేశాను. ఓకే, ఎన్ని రావచ్చు? 100 వరకు వస్తాయా? సార్ 100+ వస్తాయి సార్. వావ్, కంగ్రాట్స్. ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ప్రెసెంట్ స్కోర్ ఎంత? సార్ నాది 84 సార్, కోచింగ్ లేకుండానే 84 వచ్చింది సార్. 84 నుంచి 100 అబవ్ వస్తాయి ఇప్పుడు, మామూలు విషయం కాదు. వస్తాయి సార్, ఎందుకంటే మీ యాప్ చాలా ఉపయోగపడింది, ఒప్పుకుంటా నేను. ఎందుకంటే మీరు చెప్పారు తప్పులను కూడా ఒక నోట్స్ రాసుకోండి అని. అవును, నేను అది రాసుకున్నాక మళ్ళీ రివిజన్ చేశా లాస్ట్ రోజు. ఓకే గుడ్. చాలా ఉపయోగపడింది సార్, ఎక్సలెంట్ సార్. నాకు తెలిసి అందుకే నేను డిఎస్సి బ్యాచ్ కూడా అడుగుతున్నాను, వేరే వాళ్ళు కూడా అడుగుతున్నాను మా ఫ్రెండ్స్. ఎప్పుడు చేస్తారో కనుక్కోమని సార్ని అని అంటున్నాను. చేద్దాం, కొంచెం రెస్ట్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. అదే సార్, ఎందుకంటే నేను అంటున్నది సార్, మీ ఎగ్జామ్ ఉంటేనే చదువుతారు సార్ జనాలు, మీ ఎగ్జామ్ లేకుంటే చదివారు. అదేలే, ఎందుకంటే భయంతో చదువుతారు. ఆల్రెడీ ఎందుకు ఎలా పోతుంది బిట్టు అనేది. అసలు నేనే ఆశ్చర్యపోయాను, 50కి నాకు 36 వస్తున్నాయి అంటే మీరు బుక్ దాటి ఎక్కడ పోరు, టెక్స్ట్ బుక్ దాటి. అసలు మన యాప్లో సార్, మన యాప్లో 90% మన యాప్లో వచ్చాయి, ఒక్క బిట్టు పోలేదు మీరు అడిగిన విధానంలో. ఓకే, అలా రావటం అది గొప్ప విషయమే. అయితే నేను బిట్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుందని భావించలేదంటే మీకు ఆ ప్యాటర్న్ అలవాటు చేయాలి అంతే, అదే నా టార్గెట్. మీకు సాధ్యమైనంత వరకు టెక్స్ట్ బుక్స్ బాగా చదివేలాగా చేయాలి. అవును సార్, అలా చేయడం నా ఉద్దేశం. బట్ బైలకు సేమ్ బిట్ కావటం అనేటువంటి మన అదృష్టం అంతే అమ్మా. సార్ ఇప్పుడైతే నేను ఒక యాప్ కూడా వదిలేదు సార్, ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం నేను ఆశ్చర్యపోయాను. సిలబస్ అప్పుడే అయిపోయింది అనుకున్నాను మీరు పెట్టే ఎగ్జామ్స్ కి. ఓకే సార్ డిఎస్సి కూడా స్టార్ట్ చేయండి సార్, ఎందుకంటే డిఎస్సి ఎక్స్పీరియన్స్ అని ఊక పెట్టకండి సార్, ఎందుకంటే మీరుంటేనే చదువుతారు భయంతో. లేదు, చదివేవాళ్ళు చదువుతారు, కానీ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ బ్యాచ్ నడుస్తుంది మన డిఎస్సి, జనవరిలోనే స్టార్ట్ చేశాను. ఇప్పుడు అంటే మీరు అందరూ ఇప్పుడు నిద్రలోంచి లేచారేమో, కానీ మనం ఆల్రెడీ టెస్ట్ బ్యాచ్ కంటే ముందు డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ అయింది మనకి. ఓకే, అంటే దాంట్లో కూడా దాంట్లో కలుపుతారు అంటారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే మళ్ళీ చేస్తే అందులో కలిపేస్తాం అనమాట. అది సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారనుకో సార్, బాగుంటది. ఆల్రెడీ వీరేష్ అన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎట్లా రాసేవారామంటే బాగా రాశానని నేను చెప్పాను కదా సార్, చాలా ఉపయోగపడుతుంది అని. అదే సార్, అసలు ఫస్ట్ చదువుతప్పుడైతే రాకుండే సార్ స్కోర్ 50కి, కానీ ఎప్పుడైతే మీరు 50కి పెట్టారో యాక్చువల్ నాకు 38 అట్లా వచ్చేది. 38 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు కదా. అదే మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు బాగానే చదువుతున్నారు, గెట్ విల్ సూన్ అని. అవును, నేను పేపర్ అంతా టఫ్ ఇస్తున్నాను అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు బుక్ దాటి ఎక్కడ పోవట్లేదు, ఓన్లీ అకాడమిక్ టెక్స్ట్ బుక్ చదవమన్నారు అంతే. ఇప్పుడు డిఎస్సి అనేటువంటిది అకాడమీ బేస్డ్, ఇంక మనం దాటి ఎందుకు వెళ్ళాలని అనవసరం కదా, మేము భయపెట్టడం తప్ప ఉపయోగం లేదు. అవును సార్. సార్ నేను ఇప్పుడైతే గ్యారెంటీ ఇస్తున్నా, ఈ 3 షిఫ్ట్లో కలిసి మీ స్టూడెంటే పక్క వస్తారు కంపల్సరీ. టెస్ట్ స్కోర్ 130 138 వరకు వస్తారు చూడండి. వస్తారు నేను భావిస్తున్నాను. అయితే కొంతమంది ఏంటంటే గోప్యంగా ఉండిపోతారు, చెప్పరు. అలాగే ఎవరైనా ఉంటే ఉండొచ్చు, మేబీ గురువు గారి మీద గౌరవం ఉంటే చెప్పలేదు. ఇంకో విషయం, నిన్నటి రాసిన పేపర్లు అయితే యాస్టీస్ గా ఎక్కువ చదివిన వాళ్ళు అయితే 140 చేస్తారు. పేపర్ డెడ్ ఈజీ ఉంది, కష్టమేం లేదు. మోడరేట్ అని ఒక అబద్ధం చెప్పారు. నిన్నటిది ఈజీయే, అంటే ఈజీ అంటే అలా అని కాదు. ఇప్పుడు మీరు చదివారు కాబట్టి ఈజీ. ఒకప్పుడు రాము రాస్తే ఎలా ఉంది నేను ఈ పేపరు సార్, కష్టంగా ఉండేది. అంటే సార్ నాకు తెలిసి నేను ఒక చూడండి సార్ క్లారిటీగా, సోషల్ కి మీరు ఒక పెద్ద ప్లాట్ఫారం, దేవుడిచ్చిన ఒక వరం అని చెప్తాను నేను. ఎందుకంటే మీలాగా మోటివేషన్ చేయ వాళ్ళు దొరకరు ఎక్కువ. అలా కాదు, కానీ మీరు అందరూ దొరకటం నా అదృష్టం అంతే. మనం అంత ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్నాం. అదొకటి నేను గైడ్లైన్స్ ఇస్తాను, గైడ్లైన్స్ ఇచ్చింది మీరు ఫాలో అవటం అనేటువంటిది మీ గొప్పతనం, మీ యొక్క అంకిత భావం అనమాట అది. ఓకే సార్, నాకు తెలిసి డిఎస్సి స్టార్ట్ చేయండి సార్, కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయండి సార్. అదే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేద్దాం ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత. ఈ ఫ్లో నుంచి ఇంకా బయటపడాలి పిల్లలు. పడినట్టుగా ఉండదు కదా, ఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్లో నుంచి బయటికి రావాలి ఫస్ట్.
అవును సార్. ప్లస్ ఇప్పుడు మీరంటే కొంత బాగా రాశారు కాబట్టి ఓకే. కానీ ఎక్కువ మంది రాయలేరు. నిన్నటి పేపర్, మొన్నటి పేపర్, అంతకుముందుది. నేను చెప్పాను కదా వీడియోలో ఆల్రెడీ. చూసాను సార్. సార్ నిజంగా అంటే నాకు తెలిసి కంటెంట్ మీరు ఏ విధంగా అడిగారో హిస్టరీ కానీ పాలిటిక్స్ కానీ అవును. సేమ్ అవే యాక్సిస్ అవే దిగాయి. నేను ఇప్పుడు యాప్ లో కూడా చూశాను. మళ్ళీ చెక్ చేసుకున్నావా? ఓకే. అంటే నేను నోట్స్ రాసుకున్నా కదా. అవునవునవును. నేను నోట్స్ రాసింది కూడా మీ కొరకే, నా కొరకు రాయలేదు. నేను మీ కొరకు రాశాను. ఎందుకంటే వీరేతను ఒకటి చెప్పిండు, నువ్వు తప్పులను సరిదిద్దుకొని అదే రిజన్ చెయ్యి అని చెప్పాడు. అదే చేశాను. వెరీ గుడ్. బాగా సార్. నాకు జాబ్ వస్తే చాలు సార్. ఐఎమ్ హ్యాపీ అంతే. వస్తుంది నాన్న, మన కష్టం బట్టే ఉంటది ఏదైనా. అయితే బిట్ టు బిట్ చదవకు, ముందు టెక్స్ట్ బుక్ చదువు, ఆ తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయి. అదే సార్. నేను ఏం చేశాను అంటే సార్, ఇప్పుడు టెట్కి ఇప్పుడు మీరు పెట్టే ఎగ్జామ్స్ కాక నాకాడ ఇంత ముందుకు ఉంటాయి కదా పాతవి పబ్లికేషన్స్, అంటే ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు లెసన్స్ చదివి ఏమన్నా ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే దేంట్లో పోతుంది, బిట్ ఏ విధంగా అడుగుతున్నాడు, కానీ అడుగుతున్నాడు, ఒకసారి కానీ అడుగుతున్నాడా, ఇది కూడా గ్రహించాను. మీరు చెప్పినారు సేమ్ మీ లెక్కన అడిగాడు సరి కానీ జత తెలుగు అయితే యాస్టీస్ కాదే మీరు అడిగినట్టుగా అడిగినాడు విపంచి. సార్ నిన్నటి పేపర్ అయితే డెడ్ సార్. నాకు తెలిసి మీ స్టూడెంట్ ఎప్పుడైతే 3 years నుంచి కూర్చున్నారో వాళ్ళు కంపల్సరీ 140 పక్క వస్తాయి. ఓకే ఓకే. మీరు రాసింది నిన్నే కదా? నిన్న సార్. నిన్న రాసా మధ్యాహ్నం. నిన్న మధ్యాహ్నం అంటే 11వ తారీఖు మధ్యాహ్నం. మీకు డెడ్ ఈజ్ అనిపించిందా? డెడ్ ఈజే సార్. ఒక అబద్ధం చెప్పడు. అందరూ మోడరేట్ అని చెప్పారు మీ దృష్టిలో అయితే. అంటే ఎక్కువ మందికి అంటే మోడరేట్ అనేది అంటే చెప్పాను కదా, ఒక సంవత్సరం కిందట రాము ఇదే పేపర్ రాస్తే ఎలా ఫీల్ అయ్యేవాడు? కష్టమని చెప్పేవాడిని. అది మరి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు అంటే మీరు గత కొంతకాలంగా చదువుతున్నారు కాబట్టి 85 ఎంత 82 మీది ప్రెసెంట్? 84 సార్. 84 నుంచి 100 అబోవ్ 110 వరకు వస్తాయని కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు. ఓకే. అవును సార్. కానీ అందరికి అదే పరిస్థితి ఉండదు కదా. అవును సార్. సార్ నేను మళ్ళీ ఇంకా ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాను సార్. డిఎస్సి రాత్రి నుంచే కూర్చుంటాయి. ఇంకా ఈ రోజు నుంచే మొదలు పెట్టేయాలంటే గ్యాప్ కూడా పెట్టండి. అదే సార్. ఇంకా ఎందుకంటే చదివాను కాబట్టి మళ్ళీ ఎక్కువ సార్ రివిజన్ చేస్తేనే గుర్తుండే సార్. మీరు చెప్పింది నిజమే, ఎక్కువ సార్ రివిజన్ చేయాలి. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ పేపర్ కదా, అది ఏ మూల నుంచి పెట్టేస్తాడో తెలియదు మనకు. అవును సార్. అలాంటప్పుడు రివిజన్ ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ అలాగా మన యాప్ లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేసుకోండి సార్. నాకు తెలిసి డిఎస్సి మీరు ఒక 2 times చదివించేటట్టు ప్లాన్ చేయండి సార్. డిఎస్సి 2 రివిజన్లు పడేటట్టు చూడండి. ఇప్పుడు ఆగస్టు కదా. సరిపోదు నాన్న, 2 రోజులు సరిపోదు, 4-5 రివిజన్ చేయాలి మీరు. ఆల్రెడీ ఫస్ట్ రివిజన్ అయిపోయింది. అదే అంటుంటా, జనవరిలో స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక రివిజన్ అయిపోయినట్టే. 6th to 10th 1-2-3 రివిజన్లు అయినాయి ఆల్రెడీ, ప్రతి టెక్స్ట్ బుక్ కూడా. అక్కడ మన మెథడాలజీ అయితే అది కూడా అయిపోయింది, 2 రౌండ్లు అయిపోయింది. చెట్టతో చూసుకుంటే 2-3 రౌండ్లు అయిపోద్ది. సైకాలజీ అయిపోయింది. సో మళ్ళీ రీలోడ్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ టైం టేబుల్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి దండయాత్ర స్టార్ట్ అవుతుంది. కొత్త బ్యాచ్ అనేటువంటిది చూస్తాను, ప్రారంభించాలో చేయాలనేటువంటిది చూస్తాను. ఎందుకంటే ప్రజెంట్ ఆల్రెడీ నడుస్తుంది, పిల్లలు ఫాలోఅప్ చేస్తున్నారు, పాపం రాస్తున్నారు. కొత్త బ్యాచ్ ఏంటంటే ఇంకా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చేయాలన్నమాట. ఇంకా నిన్న తెలుగు ఎలా ఉంది? తెలుగు మీకు డెడ్ ఈజ్ అనిపించిందా? తెలుగు డెడ్ ఈజ్ సార్. అంత కష్టమే లేదు. మీరు చెప్తున్నారు మన యాప్ లో ఏమున్నాయో అవే అడిగాడు. అలాగే ఉంది తెలుగు. ఓకే. ఎక్కడ పోలేదు. ఓకే. ఇంగ్లీష్ కూడా సేమ్ మీరు ఏ విధంగా అడిగారో ప్యాటర్న్ అలాగే ఉంది. నా నోట్స్లు రాస్తున్నాను, నేను అదే ఫాలో అయ్యాను. మీరు ఎలా నేర్చుకున్నారు? ఓన్లీ చదవటం ద్వారా నేర్చుకున్నారా? అంటే మీరు యాప్ లో ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు కదా, ఎగ్జామ్ లో దాన్ని నేను నెట్లో కొట్టేవాడిని సెల్లో. అంటే ఇప్పుడు ఉదాహరణకు సినామను ఆంటోనియం ఈ విధంగా అడుగుతున్నాడు, ఆటోమేటిక్ గా ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఓకే. సెల్ఫ్ లెర్నింగ్ అంటారు దీన్ని. వెరీ గుడ్. నచ్చావు. అంటే నాకు ఇంగ్లీష్ టచ్ ఉంది సార్. నాకు ఇంగ్లీష్ ఏదైనా ఒకటి చెప్తే గ్రహించగలను, అది నేను చేయగలను, యాక్టివ్స్ కానీ ప్రాక్టివ్స్ కానీ అట్లా. ఓకే. నిన్న మీకు ఒక 20 వస్తాయా ఇంగ్లీష్ లో? ఇంకా ఎక్కువ వస్తాయి సార్.
వస్తాయి సార్. ఓకే. అంటే మన ఎగ్జామ్ ప్యాటర్న్ తగ్గట్టుగానే ఉందా? సేమ్ అలాగే వచ్చిందా ఇంగ్లీషు? సేమ్ అదే ఉంది సార్. మీకు అంత కలిసి ఇంకా చెప్పింటారు సార్ వేరే వాళ్ళు, సేమ్ అలాగే ఉందని చెప్పింటారు. చెప్పారు. అదే ఇప్పుడు సార్, ఇది నాకు తెలిసి సైకాలజీ. మన యాప్ నుంచి బుక్ దాటతే పోలేదు పక్క. ఓకే. అసలు ఇప్పుడు మీరు ప్రతి యాప్ ఓపెన్ చేసినా పెట్టిన ఎగ్జామ్స్ అన్ని చూడండి, కంపల్సరీ అదే ఉంటుంది. అవునా? ఓకే. అయితే గ్రాండ్ టెస్ట్ 4 పెట్టాం కదా, 4 గ్రాండ్ టెస్ట్ నుంచి కూడా బిట్స్ చాలా వచ్చినాయి సార్ అన్నారు పిల్లలు. ఓకేనమ్మా? ఓకే అని. వచ్చాయి సార్, వచ్చాయి. సైకాలజీ ఎలా అనిపించింది? సైకాలజీ మాకు కష్టమని అది అని అంటున్నారు పిల్లలు. మీ మీ అభిప్రాయం ఏంటి? సార్ సైకాలజీ అంటే ఇక్కడ మూల్యాంకనంలో కన్ఫ్యూజ్ చేశాడు మదింపు దాంట్లో. మళ్ళీ ఇంకొకటి ఇది సిటిఆర్ఎల్ అని కోర్స్ ఉంటుంది కదా బేసిక్, అది కన్ఫ్యూజ్ చేశాడు. అంటే ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ చదవలేదేమో. నేను పెట్టిన పీడిఎఫ్లు కానీ చెప్పిన పుస్తకాలు రిఫర్ చేయలేదు చాలా మంది. అదే సార్ సార్ నాకు తెలిసి అయితే సైకాలజీ టఫ్ ఏమో అనిపించలేదు. 2 క్వశ్చన్లు మాత్రం టఫ్. 2 క్వశ్చన్లు అంటే కామన్ అయితే టఫ్ అనే చెప్పలేము అలా అనుకున్నప్పుడు. ఎందుకంటే టఫ్ అని ఎప్పుడు అనాలి? సగం పైగా చేయలేకపోతే టఫ్ అనాలి. అవును సార్. ఇప్పుడు 30 మార్కుల్లో 1 బిట్ 2 బిట్లు చేయలేము. ఎవరు చేయలేడు. సైకాలజీ పేపర్, సైకాలజీ సార్లు ఉన్న, నాకు సైకాలజీ తెలిసి నేనే చేయలేను, ఇంకోసారి ఎవరు కూడా చేయలేరు. అవుట్ ఆఫ్ అనేది 1 బిట్ 2 బిట్లు పోతాయి. 1 2 ఉంటే అది ఈజీగా ఉన్నట్టు లెక్క. ఎక్కువ చేయలేకపోతే కష్టంగా ఉన్నట్టు. బట్ అంటే టెక్స్ట్ బుక్స్ బాగాలేకపోవటం, వీళ్ళు కొత్త పుస్తకాలు చూడకపోవటం వల్ల, ముఖ్యంగా ఐసీటీ బుక్ ఒకటి, కొత్త సైకాలజీ ఇచ్చిన 2 పుస్తకాలు వచ్చినాయి మన సైకాలజీ. శిశు వికాస దృక్పథాలు ఒకటి, మనోవిజ్ఞాన శాస్త్రాలు. అవన్నీ నేను పీడిఎఫ్ పెట్టాను, కానీ చదవాలి కదా అని. పెడితే ఏం ఉపయోగం? మీరు చదవాలి, తీసుకుని ప్రింట్లు తీసుకుని చదవాలి. కంటెంట్ అయితే బాగా ఇచ్చాడని చెప్పారు ఆల్రెడీ. మెథడ్ కూడా బాగుంది కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? మెథడ్ కూడా సేమ్ సార్. మెథడ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ విధంగా అన్నారో అవే అన్నాడు. జాకబ్సన్ 3, విద్యార్థి, విషయ స్వభావం, సమాజ స్వభావం. మళ్ళీ ఇంకొకటి ఎడ్గడేల అనుభవ శంకులోని 3 వస్తాయి. ఇంకా ఇవి అడిగింది సార్ మెథడ్కి వస్తేలక. ఏది ఇది అడిగినాడు ఒకటి, అది సమాచార ప్రసారం అని వేటిని అంటారు. ఇంకా జాన్ మెకల్టా ఇవి అడిగిండు. ఓకే సార్ నాకు తెలిసైతే నిన్న రాసినప్పుడైతే పేపర్లో నాకు మీరే యాటిట్యూడ్ ఇచ్చినట్లు ఉంది. ఎందుకంటే అందుకే నేను ఈజీ అని పెట్టాను, మోడరేట్ అని పెట్టలే. అబద్ధాలు చెప్పకూడదు ఎప్పటికైనా. అదే ఎక్సలెంట్. అంతేలే. అంటే ఎక్కువ మోడరేట్ గా ఉందన్నారు. అది మోడరేట్ గా ఉండడానికి కూడా కారణాలు చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఒకప్పుడు రాములాగా ఆలోచిస్తే అది కష్టంగా ఉంటది. కొంచెం చదివిన వాళ్ళకి ఈజీగా ఉంటది. మీ లెక్క బాగా చదివిన వాళ్ళకి బాగా ఈజీగా ఉంటది. అయితే ఓవరాల్ గా నేనైతే 130+ వస్తాయని అన్నాను. మరి నిన్న అది మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఎక్కువ రావచ్చు అంటారా? 138 క్రాచ్ చేయగలరు నిన్నటి పేపర్. చాలా పేపర్ చాలా డెడ్ ఈజీ నాకు తెలిసి అయితే. ఓకే, మీ పర్సనల్ ఒపీనియన్ అయితే మీ ఈజీయే. అంటే కొంతమంది ఈజీ అని చెప్పడానికి సంకోచిస్తారు. అంటే ఈజీ చెప్పిన తర్వాత మళ్ళీ మార్కులు ఎంత తగ్గితే ఇలాగ అంటారని అనుకుంటారు కదా. సార్ మార్కులు తగ్గినా నిజం చెప్పాలా, గురువు దగ్గర అబద్ధాలు చెప్పకూడదు ఎప్పటికి. ఎందుకంటే గురువు మనని నమ్మి మన కోసం శ్రమిస్తాడు, ఒక దీపాన్ని వెలిగిస్తాడు. కాబట్టి అబద్ధాలు చెప్పకూడదు, ఏదైనా క్లారిటీగా మాట్లాడాలి. మనకంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ ఎవరో అబద్ధం చెప్పరు. కొంతమంది ఏంటంటే చెప్పకుండా ఆగిపోతారు. అంటే మళ్ళీ ఏమవుతుంది అంటే ఈ భయాలు ఉంటాయి కదా. ఓకే, మనం సరే ఎవరి అభిప్రాయం వాళ్ళదానికి వదిలేద్దాం. అయితే మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఈజీగా ఉంది. ఇస్తున్నాను సార్. 138 క్రాచ్ చేయగలరు అనుకుంటున్నాను నేనైతే. 130 వచ్చినా 130+ రావచ్చు, దాడతాయి అనుకుంటాను చాలా మందికి. అందుకే 130+ అని నేను కూడా అనుకుంటున్నాను. అది అవును సార్. అంతే. ఏదైనా 3 పేపర్లు పెద్ద వ్యత్యాసం అయితే కనిపించట్లేదు నాకైతే. ఇది నిజమే సార్, నిజమే. అవును, 3 పేపర్లో పెద్ద వ్యత్యాసం లేదు. సో నార్మలైజేషన్ ఎఫెక్ట్ మరి పెద్దగా ఉండకపోవచ్చు. అంటే ఆ టాప్ స్కోర్ పెద్ద వ్యత్యాసం లేకపోతే ఉండదు అనమాట. అంటే మిడిల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా 3, 4 మార్కులు అలా కలిస్తే గానీ టాప్ స్కోరు వ్యత్యాసం లేదు కదా మరి ఇక్కడ. అవును సార్. లేనప్పుడు అటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. సార్ జీకేకి 5G తీసుకున్నాను, అకాడమిక్ టెక్స్ట్ బుక్సే ఉన్నాయి సార్ ఇంకా నా దగ్గర.
ఈ జీకేకి ఇంకా సముద్రం కదా నాన్న. మేము ఆల్రెడీ జీకేకి ఒక 36 చాప్టర్స్ చెప్పాను గతంలో. ఓకే. ఏం చదవాలి ఏంటి అనే దాని మీద ఆల్రెడీ చెప్పాను. సరే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడు, జీకే టాపిక్స్ మల్లెదర్ క్లాస్ రూమ్ అని కొడితే వస్తుంది. 36 చాప్టర్స్ ఇచ్చాను. 36 చాప్టర్స్ ఒక్కోటి చదువుకుంటూ వెళ్ళండి. అలాగే జీకే ఎలా చదువుకోవాలో కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి ఒకసారి. ఎందుకు చూస్తే మీకు జీకేకి ఏం చదవాలి, ఎలా చదువుకోవాలి అనేది తెలుస్తుంది. ఈ రోజు నుంచే మొదలు పెట్టాను. ఓకే సార్, ఇంకో విషయము, నేను డిఎస్సి బ్యాచ్లోనే జాయిన్ కామంటారా లేదా కొత్త బ్యాచ్ జాయిన్ కామంటారా? నువ్వు డిఎస్సి బ్యాచ్ ప్రజెంట్ బ్యాచ్ లోనే జాయిన్ అయిపో. కొత్త బ్యాచ్ చేసే వరకు వెయిట్ చేయడం అనవసరం కదా. ఓకే, మీరు జాయిన్ కామంటే జాయిన్ అవుతాను. ఇంకా అదే నీకు నమ్మకం ఉంటే జాయిన్ అయిపో సార్. నాకు నమ్మకం ఉంది సార్, ఎందుకంటే నేను చూస్తున్నా కదా. ఎందుకంటే మీరు ఎట్లా అటెంప్ట్ చేయడానికి ఉంటుంది కాబట్టి మీరు సిలబస్ తీసుకొని డైలీ ఇన్ని లెసన్ చదివితే అయిపోతుంది. ఓకే, అదే బ్యాచ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు టెట్ మూడ్ లో ఉన్నారు కాబట్టి ఈ నెల ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు. 3-4 days తర్వాత షెడ్యూల్ ఇస్తాను, అది ఫాలోఅప్ చేసుకుని అప్పుడు జాయిన్ అయిపోతుంది. ఏదైనా నువ్వు నీ పెరగటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే నాకు చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నీ వయసు నాకు తెలియదు కానీ 34 సార్ నాది. ఓకే ఓకే, చిన్నపిల్లల వాయిస్ కరెక్టే చెప్పారు. నాకు అలాగే దగ్గరగా అనిపిస్తుంది అనమాట, ఏదో పక్కింటి అబ్బాయి లాగా. చాలా సంతోషం. మరి ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, కొడతావని గట్టిగా నమ్ముతున్నాను నేను. ఓకే, అసలు ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదువు. అదే సార్, ఎందుకంటే అప్పుడు టెట్కి అయితే సార్, ఇప్పుడు ముందు మీరు పెట్టారు కదా మన యాప్లో ఎగ్జామ్స్ టెట్లకి. యాక్చువల్లీ మీరు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రాసేవాడిని. అంటే మా ఇంట్లో పడుకోమన్నా పడుకునేవాడిని కాదు. ఎందుకంటే సార్ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో టైం రాయాలి కదా. అవును. ఇప్పుడు ఒక్కరోజు ఎగ్జామ్ రాయకపోతే సిలబస్ ఎక్కువ వస్తుంది. అవును. అందుకే ఎప్పుడు పని ఎప్పుడే చేయాలన్నారు మీరు. ఇంకొకటి, మీది శీలని శోభేత విద్య అని ఉంటుంది, స్వామి వివేకానంద చెప్పాడు అది. అది నేను బాగా నమ్ముతాను, అది బాగా చదువుతాను నేను కొంచెం. థ్యాంక్ యూ. అది నేను గ్రహిస్తుంటా సార్. ఇదే ఫ్లో నాకు ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు నాకు. నీకు 2 years క్రితం కదా, అంత గందరగోళంగా అనుమానంగా ఏదో కింద ఉండేది నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఇదంతా. ఇప్పుడు నేను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. అంటే ఆ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది, మాటల్లో కనపడుతుంది. అంటే నేను అదే అంటాను కదా, మార్పు అనేటువంటిది మనం చేస్తేనే వస్తుంది, మనం ఆలోచిస్తేనే వస్తుంది. ఆలోచన ఉండాలి, ఆచరణ ఉండాలి, దాన్ని అలా కొనసాగిస్తూ ఉండాలి. ఉన్నప్పుడే మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది ప్రత్యక్షంగా నాకు కనపడుతుంది. ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తానన్నా. నీకు ఇంకా చాలా డిఎస్సి ప్రకారం ఆలోచిస్తే మంచి ఏజ్ ఉంది, ఇంకా నీకు మంచి ఫ్లో ఉంది, ఖచ్చితంగా వస్తుంది. బాగా చదువు. ఓకే, చదువుతా కానీ నాకు మార్క్స్ తక్కువ వస్తే భయం వేస్తుంది పక్క. అంటే ఇప్పుడు వచ్చాయనుకో అనిపిస్తుంది, ఎందువల్ల పోయింది, నాకే పోయింది, అందరు పోయిందా? అందరు కూడా వదిలే. ఇప్పుడు 50కి 38 వచ్చినాయి, మంచి స్కోర్. ఒకవేళ ఎప్పుడు బాధపడాలి, 50కి 10 వచ్చినాయి అనుకో, అప్పుడు ఇంట్లో కూర్చుని ఏడు, నాకు కాదు మాట్లాడతాను అంతే తప్ప 70% స్కోర్ చేసి నువ్వు బాధపడక్కర్లేదు. ఏదైతే మిస్టేక్స్ అయినాయో వాటిని రిఫర్ చేసుకో. అదే పెద్ద ఎడ్యుకేషన్, అదే పెద్ద నాలెడ్జ్ అక్వైరింగ్. అది సేమ్ నీలకనే సురేంద్రబాబు సార్ కూడా చెప్పాడు, నువ్వు 50కి 30+ ఉన్నావంటే బాధపడాల్సిన అవసరం లేదు, సార్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే దమ్ము ఉండాలా. అవును అని చెప్పాడు. సార్ ఎలా ఆడతాడు, టఫ్ ఆడుతాడు, చూసావు కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు అంటాడు. అదే నేను అంటుంటా, సురేంద్రబాబు గారు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొక ఎవరు చెప్పినా ఇదే చెప్పి, బాధపడాల్సిన పని ఏం లేదు. బాధపడాలి ఎప్పుడు చెప్పాను కదా, 50కి నీకు 5-10 వచ్చినాయి అనుకో, అప్పుడు బాధపడు, తప్పులేదు. అవును సార్. ఇప్పుడు కూడా బాధపడటం అనేటువంటిది నీలో ఉన్న స్పిరిట్ నాకు చెప్తుంది అనమాట. నీ స్పిరిట్ బాగుంది, అది కూడా ఎందుకు పోగొట్టుకోవాలనేటువంటిది కసి కనపడుతుంది. ఓకే, అది అలా ఉంచుకో, బట్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు పూర్తి యాక్యురసీ ఎవరు సాధించలేరు కదా. బట్ చదవాలి, మరి చదువుతూనే ఉండాలి. ఓకేనా, వదలొద్దు, చదవండి. మన టీం చాలా మంది ఉన్నారు కదా. అవును సార్. సో ప్రతి విద్యార్థితో మాట్లాడండి చక్కగా. మీరు ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా టాపర్స్, ఒక రోజు వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టి జస్ట్ హిస్టరీకి ఒక లెసన్ వేరే వాళ్ళతో చెప్పించడం, అట్లా చేస్తే
పిల్లవాడి మైండ్ జ్ఞాపక శక్తి బాగా గుర్తుంటది. కరెక్ట్ గానే సాధ్యపడదు కదా, వీళ్ళందరూ ఎక్కడెక్కడెక్కడో ఉంటారు. పైగా అందరూ అవును సార్. కెమెరాని ఫేస్ చేయలేరు. అవును సార్. అంటే కెమెరా మామూలుగా చెప్పడం వేరు, కెమెరా ముందు చెప్పడం వేరు. పైగా సార్ లైటింగ్ ఫోకస్ చూసి చెప్పలేదు, రాదనమాట సబ్జెక్ట్. ఏ సార్ నాకు అక్కర్లేదు హాల్ నాన్న, టికెట్ నువ్వు మామూలుగా 25 చదువుతావు రావాలి. హ్యాపీగా. ఉమ్, కానీ ఏమంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చేయడం మా ఫ్రెండ్ మర్చిపోయాడు సబ్మిట్ చేయడం. ఓకే. దాని ఫైట్ జరిగింది. జరిగాక సుధారాణి మేడం అని మన గ్రూప్ లో ఉంటది, ఆమె ఎవరో నాకు తెలియదు. ఆ, ఆమె జస్ట్ నా ప్రాబ్లం కనుక్కొని నాకు ఫోన్ చేసింది. ఓకే. ఆ, ఆమె ఫోన్ చేసి అడుగుతుంది, ఆ, సార్ మీకు హాల్ టికెట్ వచ్చలేదంటే కదా అంటే, ఎవరు చెప్పారంటే లేదు సార్ నేను తెలుసుకున్నాను, అందుకే నేను మీ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని కాల్ చేశాను సార్ అంటుంది. ఎక్సలెంట్. చూసావా, మంచివాడికి మంచిగా అలా జరుగుతూనే ఉంటది. ఆ మేడం కూడా అదే అంటుంది, మీరు బాగా చదువుతట్లు ఉన్నారు సార్ చూస్తున్నా కదా అంటుంది. అదే అంటుంటా, మీరు ఎవరితో మాట్లాడినా కనెక్ట్ అవుతారు. అది మీ వాయిస్ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక వరము. థ్యాంక్ యూ సార్, రెండోది థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. పొలైట్నెస్, మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏమి లేకుండా, కల్మషం లేకుండా మాట్లాడతారు కదా, అది అంతే సార్. అందరికీ ఇప్పుడు నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది అనుకో ఓకే, రాకుంటే ఇప్పుడు సార్ నేను ఒకటి నమ్ముతా సార్ లోకల్లో. ఇప్పుడు మనము ఒక్కసారి ఫెయిల్ అయితే అనుకుంటే ఈ రోజు బల్బుల కింద చదివేవాళ్ళం కాదు. ఎడిసన్ బల్బు 99 సార్లు ఫెయిల్ అయినప్పుడు అతనికి తెలుసు ఆ విజయం అవును. సాధిస్తానండి. అదొకటి నేను నోట్స్లో రాసుకుంటాను ఇప్పుడు కూడా చదువుతుంది. సో అదే ఇన్స్పిరేషన్. అందుకే అంటుంటా, మీరు టెక్స్ట్ బుక్ చదువుతూ జస్ట్ ఇలాగ గైడెన్స్ తీసుకుంటే చాలు. మన విజయంతో మాట్లాడినా నాతో మాట్లాడినా సరిపోతుంది. ఇంక అంత ఎక్కువ అవసరం లేదు. ఇంక మీరు హ్యాపీగా చదవండి అంతే. దట్స్ ఇట్. ఎలా చదవాలో ఏంటో మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు. అర్థమైంది ఆ సార్. ఫ్లోలో వెళ్ళిపోండి అంతే. డిమోటివేట్ నాకు అయితే తెలిసి ఎలా చదవడం అంటే సార్, మీరు పెట్టే ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే చాలు ఇంకా. ఓకే, అది మీ అభిమానం, మీ మీద నమ్మకం ఉంది, చదువు గట్టిగా అంతే. ఓకే ఓకే సార్, నాకంటే సజెషన్ ఇస్తుందండి సార్ చాలా అంతే. నేను ఎప్పుడు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా ఇంకా మన సైన్ చాలా మంది ఉన్నారు కదా, ఆ నెంబర్లు అన్ని ఇచ్చాను కాబట్టి కాల్ చేయండి. వాళ్ళకని చెప్పినా వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఇన్ కేస్ వాళ్ళు చెప్పకపోయినా నేను ఉంటాను కదా, అవును సార్. ఎప్పుడు మీ దగ్గరే ఉంటాను. మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాం. కాకపోతే దూరంగా ఉన్నా ఏదో ఒక బిట్ చదివినప్పుడు, టాపిక్ చదివినప్పుడు మీ గురువు గారు మీకు గుర్తొస్తూనే ఉంటాడు. ఓకే ఓకేనా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరైతే నేను పెడుతున్నా సార్, భయపడొద్దండి. నాకు నమ్మకం ఉంది 100%. థ్యాంక్ యూ సార్. ఓకేనా?